పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియులగు దేవుని బిడ్డలారా, స్నేహితులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో ఈ నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనమందరము ఈ జూబిలీ ధ్యాన వడకంలో మంచి మనసుతో ప్రతిరోజు పాలు పంచుకుంటున్న మీ అందరికీ ఈ 26వ రోజు ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ మన జూబిలీ ధ్యాన వడకములో 26వ రోజు మన ధ్యానాంశం విజయానికి మెట్లు. జీవితంలో దేన్ని సాధించాలన్నా, ఎందులో గెలుపొందాలన్నా విజయానికి దేవుడు ఇచ్చే ఈ మెట్లు మనం ధ్యానించుకుందాం. నాడు ఇజ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో వారు ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి యుద్ధం రెఫీదీము వద్ద అమాలేకీయులతో జరిగిన యుద్ధం. నిన్నటి రోజున మనం విన్నాం ఎవరి అమాలేకీయులు. మన యాత్రలో, మన ప్రయాణంలో మనకు ఎదురవుతున్న అమాలేకీయులు ఎవరు? అమాలేకీయులని మనం గెలవాలి, లేకపోతే వాళ్ళు మన మీద గెలుస్తారు. మనము జయించకపోతే అమాలేకీయులు అనే శారీరక వాంఛలని, ఈ వాంఛలు మనల్ని గెలుస్తాయి, మనల్ని జయిస్తాయి. ఈ శారీరక వాంఛలైనటువంటి సైతాను అంధకార శక్తులను మనము చంపకపోతే అవే మనల్ని చంపేస్తాయని మనం విన్నాం. అయితే ఈ రెఫీదీము అనే ఈ ప్రాంతములో ఇజ్రాయేలు ప్రజలు చేసిన ఈ అమాలేకీయులతో యుద్ధంలో వారు గెలవడానికి దేవుడు వారికి మనకు ఇస్తున్న సూచనలు ఏంటో మనం విందాం. విజయానికి మెట్లు. ఎడారి ప్రయాణంలో ఇజ్రాయేలీలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్రొత్త సమస్యను ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. మీకు తెలుసు, ఫరో దాస్యము నుండి విడుదల పొందగానే ఎర్ర సముద్రం రూపంలో మొదటి సమస్య తలెత్తింది. పోని దాన్నేదో దేవుడి శక్తి వలన దాటారు అనుకునే లోపల మారా అనే రూపంలో చేదు నీటిని, చేదు జ్ఞాపకాలను వారు దాటాల్సి వచ్చింది. ఇలా చేదు అనుభవాలను దాటారో లేదో, రెఫీదీము వద్ద నీళ్లు లేని సమస్య వాళ్ళకు వచ్చింది. పోని నీళ్ళేదో బండను చీల్చగా నీళ్ళొచ్చాయి, హమ్మయ్య అనుకునే లోపల అమాలేకీయుల రూపంలో యుద్ధం ఎదురైంది. ఇలా ఇజ్రాయేలు ప్రజల యాత్రలో ఒకటి తప్పితే మరొకటి, ఒకటి పోయిందనుకుంటే మరో సమస్య, ఒకదాని మీద ఒకటి వచ్చి యాత్ర మొత్తం వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది. ఒక ఇజ్రాయేలుల యాత్రలోనే కాదు, మనందరి యాత్రలో, మన ప్రయాణంలో వేసే ప్రతి అడుగులో ఏదో ఒక క్రొత్త సమస్యలు, ఏదో ఒక తెలియని మార్గాలు, క్రొత్త సవాళ్ళు, క్రొత్త సంఘర్షణలు మనం ఎదుర్కొంటూనే ఉంటాము ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఈ రెఫీదీము అనే ప్రాంతంలో దేవుడు మోషేకు, అహరోనులకు, ముఖ్యంగా యెహోషువకు తోడై ఉండి ఈ అమాలేకీయులతో జరిగినటువంటి యుద్ధంలో ఇజ్రాయేలు ప్రజలను అద్భుత రీతిలో గెలిపించారు. దేవుడే ఈ యుద్ధాన్ని చేశారు, దేవుడే ఈ యుద్ధాన్ని గెలిపించారు అని సూచనగా మోషే నాడు ఏం చేశాడంటే, ఆ యుద్ధం జరిగిన రెఫీదీము అనే ప్రాంతంలో దేవుడే మా విజయ ధ్వజం అన్నట్లుగా ఒక స్తంభాన్ని నాటి యావే నిస్సీ అని పేరు పెట్టారు. నిస్సీ అనగా దేవుడే మా ధ్వజం అని అర్థం. అయితే ప్రియులకు దేవుని బిడలారా, ఇజ్రాయేలీయుల యుద్ధాల్లో, పోరుల్లో, ప్రయాణములో ఎలాగైతే దేవుడు తోడుగా ఉన్నారో, మన యాత్రలో, మన ప్రయాణములో మనం ఎదుర్కొనే ప్రతి యుద్ధములో దేవుడే నిస్సీగా ఉండి మన యుద్ధాలన్నిటా మనల్ని గెలిపిస్తారు. దేవుడే విజయధ్వజముగా ఉండి ఓటమి అంచుల్లో ఉన్న మనలను మరలా గెలుపు బాటలో ప్రయాణించేలా చేస్తారు. దేవుడే మన విజయ ధ్వజం. ఆయన మనకు తోడుగా ఉన్నంత వరకు మనము ఓడిపోము, ఆయన మనల్ని ఓడిపోనివ్వరు. ఓటమి అంచుల్లో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ దేవుడే మనకు విజయ ధ్వజముగా ఆయన లేవనెత్తుతారు.
నాడు యావే దేవుడు ఇజ్రాయేలీయుల పాలిట నిస్సీగా విజయధ్వజంగా ఉంటే, నేడు క్రీస్తే గొర్రెపిల్లగా మన ధ్వజముగా ఉన్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవిత యాత్రలో, ప్రయాణములో మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళము కాము. మన స్నేహితులు, హితులు, శ్రేయోభిలాషులు మనల్ని వదిలిపెట్టి ఒంటరి చేసిన, మనల్ని కన్నవారు, మనం కన్నవారు మనల్ని వదిలి ఒంటరి చేసిన, జీవితాంతం తోడుంటానని చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసిన వాళ్ళే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా, జీవితాంతం కనాను చేరే వరకు, కడవరకు, చివరి వరకు మనకు తోడై ఉండి విజయ పదాన నడిపించే దేవుడు, ఓటముల్లో కూడా మన ఇంటి నుండి దేవుడు మన ఇంటి మీద విజయ బావుట ఎగరవేసే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. అయితే విజయానికి 5 మెట్లు అని విన్నాం కదా. రెఫీదీము వద్ద అమాలేకీయులతో జరిగిన యుద్ధంలో ఏం చేసి వారు గెలిచారు తెలుసుకుంటూ, మన జీవితంలో మనకు ఎదురయ్యిన ప్రతి యుద్ధంలో మనం గెలవాలంటే దేవుడు ఇస్తున్నటువంటి ఈ మెట్లు మనం విందాం. నెంబర్ 1, విశ్వాసం, ఫెయిత్. రాక్ సాలిడ్ ఫెయిత్ ఉండాలి, మనకి గట్టి విశ్వాసం ఉండాలి. నిర్గమకాండం 17వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదువుతున్నాను. రెఫీదీము దగ్గర అమాలేకీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేసిరి. అంతట మోషే యెహోషువతో, నీవు తగిన వీరులను ఎన్నుకొని రేపు ప్రొద్దుట అమాలేకీయులతో యుద్ధము చెయ్యవెల్లుము. నేను దైవదండము చేతబట్టి కొండ కొమ్మున నిలిచెదను అని చెప్పాను. యెహోషువ మోషే చెప్పినట్లే చేసి అమాలేకీయులను ఎదుర్కొనుటకు వెళ్ళెను. మోషే, అహరోను, హూరు కొండ మీదకు వెళ్ళిరి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి సూత్రం విశ్వాసం. మోషే చెప్పినట్లే యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఈ యెహోషువకు గతంలో యుద్ధం చేసే అనుభవం లేదు, యుద్ధంలో నైపుణ్యం కానీ నేర్పరితనం కూడా లేదు. ఏదో కూలి పని చేసుకుంటే చేయమంటే చేస్తారు, ఏదో బానిస పని చేయమంటే చేస్తారు. ఐగుప్తు దేశంలో ఉన్నన్నాళ్ళు మట్టి పిసికి ఇటుకలు తయారు చేయడం మాత్రమే తెలుసు, కత్తి పట్టుకోవడం చేత కాదు. ఏ రోజు కూడా కత్తి విద్యలోను కత్తిని తెప్పే నేర్పరితనం లేదు వీళ్ళకి, యుద్ధములో ప్రావీణ్యత లేదు వీళ్ళకి. కానీ మోషే చెప్పగానే యెహోషువ మోషే మాటలు విని ఎంత మాత్రం అనుమానించలేదు, కృంగిపోలేదు, విసుగు చెందలేదు, నాకు చేత కాదు అని అనలేదండి. మోషే వెళ్ళమన్నాడు, యెహోషువ వెళ్ళిపోయాడు. లేమ్ ఎక్స్క్యూజెస్ ఏమీ కూడా చెప్పలేదండి. యుద్ధం నేనెట్లా చేస్తాను, నాకు ఇంతకుముందు ఏమీ ఎక్స్పీరియన్స్ లేదే, అయినా యుద్ధం చేయడానికి మీ అన్నయ్య అయిన అహరోన్ని పంపించవచ్చు కదా, మీ చుట్టమైనటువంటి హూరుని పంపించవచ్చు కదా, నన్నెందుకు పంపిస్తున్నారు అని ఇలాంటి చీపు మాటలు ఏమీ కూడా యెహోషువ అనలేదు. మా నాయకుడు, మా గురువు వెళ్ళమన్నాడు, వెళ్తా. నాకు ప్రావీణ్యత లేదో, అనుభవం లేదో, లేకపోతే ఇక చేత కాదో, ఇవన్నీ దేవుడు చూసుకుంటాడని గుండెల నిండా విశ్వాసాన్ని నింపుకొని యెహోషువ మోషే మాటలను నమ్మి యుద్ధానికి వెళ్ళాడు. ప్రియులారా, సైతాను కూడా అనేక సార్లు ఏదైనా మన కార్యం ప్రారంభిస్తూ ఉంటే మన పరాభవాలు, మన ఓటములు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు సైతానుడు. నువ్వు ఇంతకుముందు ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయావు కదా, ఇప్పుడు కొత్తగా ఆరంభించిన ఈ ప్రయత్నంలో మాత్రం నువ్వు గెలుస్తావని గ్యారంటీ ఏంటి అంటాడు సైతానుడు. ఇంతకుముందు ఎన్నో యుద్ధాల్లో నువ్వు పాలు పంచుకున్నావు కదా, ఇంతకుముందు సాధించలేనిది ఇప్పుడు మాత్రం ఎట్లా సాధించగలవు అనే అనుమానపు బీజాలు సైతానుడు మనలో నాటుతాడు. చేతనైన మిమ్మల్ని, నన్ను చేతకానివాడిగా మార్చడమే సైతాను యొక్క శోధన. ప్రియులకు దేవుని బిడ్డలారా, కానీ ఈ అన్ని శోధనల నడుమ యెహోషువ ఏం నమ్మాడో తెలుసా? గట్టి విశ్వాసాన్ని నిలుపుకొని ధైర్యంగా యుద్ధానికి ఎందుకు వెళ్ళాడో తెలుసా?
నిజమే, నేను బలహీనుణ్ణి, యుద్ధం నాకు చేత కాదు, కత్తి తిప్పడం నాకు రాదు, నేర్పరితనం లేదు. కానీ నా బలహీనతలను బలంగా మార్చే దేవుడు నాకున్నాడు, యుద్ధం ఆయనదే అని నమ్మకంతో వెళ్ళిపోయాడండి. దేవుడు అనేవాడు నా వెర్రితనాన్ని జ్ఞానంగా మార్చగలడు అని దేవుడి మీదే భారం వేసి దేవుణ్ణి విశ్వసించి యుద్ధభూమిలోనికి, కథన రంగంలోనికి అడుగుపెట్టాడు యెహోషువ. ప్రియ దేవుని బిడ్డలారా, యాత్రలో, మన ప్రయాణంలో, మన చదువుల్లో మనం గెలవాలన్నా, మన వ్యాపారాల్లో మనం గెలవాలి అన్నా, ఉద్యోగాల్లో మనం గెలవాలి అన్నా, మించి ఆధ్యాత్మిక విషయాల్లో, భక్తి విషయాల్లో, ప్రేమ విషయాల్లో, ప్రేమ అంటే లోక ప్రేమ కాదండి, దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనము గెలవాలి అన్నా, అనుక్షణం ప్రతిక్షణం సైతానుడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు, పడగొడదామని ప్రయత్నిస్తూనే ఉంటాడు. నీ వల్ల కాదుమా, నీకు అంత సీన్ లేదు, నువ్వెట్లా ప్రార్థన చేయగలవు గంటసేపు, నువ్వెట్లా కూర్చొని చదువుకోగలవు గంటసేపు, నువ్వెలా అలాంటి కంపెనీలో పని చేయగలవు, వాళ్ళలాగా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా, వాళ్ళలాగా వీళ్ళలాగా నువ్వేమన్నా ఇంగ్లీష్ మీడియంలో చదివావా అని సైతానుడు కృంగిపోయే ఆలోచనలు, నిరాశ నిస్పృహలకు గురి చేసే కొన్ని శోధనలు ఇచ్చి నీ వల్ల కాదు, నిన్ను పడగొట్టాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. పౌలు గారిని కూడా సైతానుడు ఇలానే వెక్కిరిస్తూ ఉంటే, పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటారో ఒక్కసారి చదువుతాను, వినండి. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నింటినీ చెయ్యగలను. ఓ సైతానా, నువ్వు నన్ను చేతకాని వాడివను, నా వల్ల కాదను, నన్ను కృంగదీయు, నన్ను నిరాశపరచు. నిజమే, నాకు అంత గత అనుభవం లేదు, ఏ రోజు నేను గెలిచే అనుభవం నాకు లేదు, కరెక్టే. కానీ క్రీస్తు అనుభవించు శక్తిచే నేను సమస్తము నేను చెయ్యగలను. దేవుడి మీద నమ్మకం, విశ్వాసం వేసి ముందుకెళ్ళిపోయాడు. ఇలాంటి పౌలు ఆసియా, ఆఫ్రికా, యూరోప్ ఖండాలకు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు. అనేక మంది జీవితాలను కదిలించుకుని వెళ్ళిపోయాడు. ప్రియులకు దేవుని బిడలారా, మోషే మండుచున్న పదమందుకు వచ్చేటప్పుడు సైతానుడు మోషేతో కూడా మాట్లాడించాడు. నేను వృద్ధుడిని, నోటి మాంద్యం గలవాడిని, నత్తివాడిని, సరిగ్గా మాట్లాడలేను, నేను మరలా ఐగుప్తుకు వెళ్ళలేను, అక్కడ నేను హత్య చేసి పారిపోయి వచ్చాను, నేను అంత పిరికివాణ్ణి నేను. ఇట్లా సైతానుడు కృంగదీసి దేవుడు కథన రంగంలోనికి అడుగు పెట్టమంటుంటే మన ముందర కాళ్లకు సైతానుడు బంధం వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏదైనా ఒక మంచి కార్యం ఆరంభిద్దాం, ఒక మంచి పని చేద్దాం అనుకుంటే సైతానుడు పలుపరి విధాలుగా శోధిస్తూనే ఉంటాడు, ఆటంకాలు సృష్టిస్తూనే ఉంటాడు. ప్రియులకు దేవుని బిడలారా, కానీ నేను నత్తివాణ్ణి అని సాకులు చెప్పిన మోషేను దేవుడు నాయకుడిగా మార్చాడు. దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసంతో నువ్వు చేతిలో కర్ర పట్టుకొని వెళ్ళిపో అనగానే దేవుడి మీద భారం వేసి మోషే కదిలించాడు 40 లక్షల మందిని కనాను వాగ్దాన సీమకు చేరేలా సహాయం చేశాడు. ప్రియులారా, విశ్వాసముతో యుద్ధ భూమిలో అడుగు పెట్టాలంటే యెహోషువలాగా ఏముండాలి? విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి. పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 7వ వచనంలో ఏం చెప్పారంటే, దేవుడు మనకు పిరికితనమనే ఆత్మని ఇవ్వలేదు. దేవుడు మనకు పిరికితనమనే ఆత్మని ఇవ్వలేదు. మరి ఏ ఆత్మనిచ్చారు అంటే, శత్రువుల ముందు గడగడలాడించే విధముగా మాట్లాడే ధైర్యం పరిచే శక్తినిచ్చారు. ఫార్టిట్యూడ్, పరిశుద్ధాత్మ వరాల్లో ఒకటి ఫార్టిట్యూడ్, కరేజ్. కాబట్టి ప్రియులకు దేవుని బిడలారా, విశ్వాసంతో పాటు కృషి, ప్రయత్నం ఉండాలి. దేవుడు సోమరులను దీవించడు. ఆ మాటలు కూడా చదువుతానండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4-5 వచనాలు. సోమరి పోతు లేమిని అనుభవించును, కష్టించి పనిచేయువాడు సంపదలు పడియును. వివేకి పంట పండినప్పుడు కోతకు పూనుకొనును, కోతకాలమున కునుకు తీయువాడు అగుబాట్లు తెచ్చుకొనును. అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం
27వ వచనాన్ని చదువుకుందాం. సోమరిపోతునకు వేట చిక్కదు, శ్రమించి పనిచేయువానికి ఫలితమబ్బును. 24వ వచనము, కష్టించి పనిచేయువాడు అధికారి అగును, కానీ సోమరిపోతు బానిస అగును. ప్రియ దేవుని బిడ్డలారా, విజయానికి మొదటి మెట్టు ఏంటంటే విశ్వాసం ఉండాలి. ఫెయిత్, కాన్ఫిడెన్స్, కరేజ్, ఇవన్నీ కూడా యెహోషువ కలిగి నాయకుడైన మోషే చెప్పాడు కాబట్టి దేవుడి మీద నమ్మకంతో వెళ్ళిపోయాడు. నాయకుడైనటువంటి మోషే మీద నమ్మకంతో వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళు, యుద్ధరంగంలోకి వెళ్ళు అంటే నైపుణ్యం లేదు, నేర్పరితనం లేదు, అనుభవం లేదు, ఉన్నదల్లా ఒక్కటే విశ్వాసం. గెలవడానికి మూలము, ఆరంభము, నాంది ఈ విశ్వాసం. ఏ విషయంలోనైనా, ఎందులో మనం గెలవాలన్నా విశ్వాసం ఉండాలి. దేవుడి మీద విశ్వాసం ఉండాలి, చేసే పని మీద విశ్వాసం ఉండాలి, మన మీద మనకే కాన్ఫిడెన్స్, విశ్వాసం ఉండాలి. తప్పనిసరిగా విజయం మనదే అవుతుంది. ఇక రెండవది, విజయానికి రెండవ మెట్టు రెఫీదీము వద్ద వారు అమాలేకీయులతో యుద్ధం గెలవడానికి రెండో కారణం విశ్వాసంతో పాటు ప్రార్థన. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనము. మోషే చేతులెత్తినంతసేపు యుద్ధములో ఇజ్రాయేలీయులదే పై చెయ్యిగా ఉండెను. మోషే చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే యెహోషువను యుద్ధరంగంలోకి పంపించి అక్కడ యుద్ధం చేయమన్నాడు. ఈలోగా మోషే ఏం చేస్తున్నాడంటే అహరోనును హోరును ఇద్దరిని కూడా కొండ మీదకు తీసుకుని వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. మోషే చేతులెత్తి ప్రార్థిస్తున్నంతసేపు కథన రంగంలో, యుద్ధ భూమిలో యెహోషువ గెలుస్తూ ఉన్నాడు. ఒక్కోసారి చేతులెత్తి చేతులు బరువెక్కిపోవడం వలన చేతులు దించుతూ ఉంటుంటే అక్కడ అమాలేకీయులు గెలవడం ప్రారంభించారు. ఏమర్థమవుతుంది ఇక్కడ? కొండ మీద మోషే ప్రార్థిస్తూ ఉంటే అక్కడెక్కడో యుద్ధ భూమిలో యుద్ధం జరుగుతుంటే అక్కడ యెహోషువను ఇజ్రాయేలీలు గెలుస్తున్నారు. అంటే ప్రియులారా, ఎక్కడ మనం ప్రార్థిస్తూ ఉంటే అక్కడెక్కడో అమెరికాలో మీ పిల్లలు చదువుకుంటున్నారో, ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడ ప్రార్థించితే నీ పిల్లల కోసం దేవుడు అక్కడ వారిని గెలిపిస్తూ ఉంటాడు, అక్కడ వారిని నడిపిస్తూ ఉంటాడు. మీ పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారేమో దూర ప్రాంతంలో ఉంటూ, ఇక్కడ ఒక తల్లిగా తండ్రిగా మీ ఇంటిలోనో మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయంలోనో మీరు చేతులెత్తి బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు హాస్టల్లో చదువుకున్న పిల్లల చదువుల్లో వారిని గెలిపిస్తూ ఉంటారు. పెద్ద వయసు వచ్చి పై దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇండియాలో మా అమ్మ మా నాన్న ఎలా ఉన్నారో, ముసలైపోయారు, వృద్ధాప్యంలోకి వచ్చారు, మరి వారికి నేను చూసుకోవడానికి పరిస్థితులు లేవు. నేనా పై దేశంలో ఉన్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో అని నువ్వు దిగులు పడకు. పై దేశాల్లో విదేశాల్లో ఉంటున్నా, నువ్వు విదేశాల్లో ఉంటూ అక్కడ ప్రార్థన చేయి. దేవుడు నీ తరపున మీ తల్లిదండ్రుల విషయంలో పనిచేస్తూ ఉంటాడు. ప్రార్థించే వారి కోసం దేవుడే పనిచేస్తాడు. పరలోకములో ఉన్న దూతలందరూ పనిచేస్తారు. విదేశాల్లో ఉంటూ చదువుకుంటూ లేకపోతే ఉద్యోగం చేసుకుంటూ అయ్యో మా అమ్మ ఎలా ఉందో, మా నాన్న ఎలా ఉన్నారో అని దిగులు పడకుండా అక్కడ ప్రార్థన చేయి. ఇక్కడ దేవుడు పరమ వైద్యుడు, నిశ్చీ దేవుడు వారికి విజయ ధ్వజంగా ఉంటూ వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు దయచేస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జీవితంలో గెలుపు ఓటములను శాసించేది ప్రార్థనే. మోషే చేతులెత్తినంత సేపు గెలుస్తూ ఉన్నారు, చేతులు దించుతున్నప్పుడు ఓడిపోతూ ఉన్నారు. గెలుపు ఓటములను శాసించేది మన జీవితంలో ప్రార్థన. ప్రార్థించే కుటుంబము గెలుస్తూ ఉంటుంది. ప్రార్థించే వ్యక్తి అడుగడుగున గెలుస్తూనే ఉంటాడు, గెలుచుకుంటూ పోతూ ఉంటాడు. అట్టి ప్రార్థన మీ ఇంట్లో ఉందా? అట్టి ప్రార్థన మీ జీవితంలో ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ కోసం చేతులెత్తి ప్రార్థించు వారు ఉండడమే నిజమైన ఐశ్వర్యం.
ఎవరండి నిజమైన ఐశ్వర్యవంతులు? 10 కోట్లు రూపాయలు బ్యాంకులో ఉన్న వాళ్ళ, లేకపోతే 100 తులాల బంగారం బ్యాంకు లాకర్లో దాచుకున్న వాళ్ళ? నిజమైన ఐశ్వర్యవంతుడు ఎవరంటే మన కోసం ప్రార్థించే వాళ్ళు ఉండడమే నిజమైన ఐశ్వర్యం. కాబట్టి మన కుటుంబాల్లోనూ మన సంఘాల్లోనూ తగాదాలతోనూ కయ్యాలతోనూ గొడవలతోనూ 10 మంది విరోధులను పెంచుకోవద్దు. మన మంచితనంతో 10 మంది నీ కోసం ప్రార్థించే వారిని సంపాదించుకో. ఇది గెలుపు సూత్రం. నేను చెప్పే మాట విన్నారా? ఎప్పుడు కూడా ఆ చుట్టూ ఉన్న 10 మందితో గొడవలాడి తగాదాలాడి మనస్పర్ధలు సృష్టించుకొని విభేదాలు సృష్టించుకొని ఆ ఉన్న 10 మందిని విరోధులుగా చేసుకోక. ఎప్పుడు జీవితంలో మనకి ఎన్ని ఉన్నా మన చుట్టూ ఉన్న చిన్న ప్రపంచంలో అందరూ నీకు విరోధులైపోతే జీవితంలో ఏం సాధించుకున్నట్టు? ప్రియులారా, జీవితంలో నీ కోసం ప్రార్థించే ఒక 10 మందిని సంపాదించుకో. పునీత్ అంబ్రోజు గారు ఏమంటారో తెలుసా అండి? నీ ఒక్కడివే 100 మంది కోసం ప్రార్థించు, ఒకరోజు వస్తుంది ఆ 100 మంది ప్రార్థన నీ ఒక్కడి కోసమే ఉపయోగపడుతుంది. ఒక 10 మందిని మన కోసం ప్రార్థన చేసేవారిని సంపాదించుకోవడం, అది మన మంచితనంతోనే మనం సంపాదించుకోగలం. అది కూడబెట్టుకుంటే మనమే నిజమైన ఐశ్వర్యవంతులం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక వందాం. రెఫీదీము వద్ద మోషే ఒక చోట ప్రార్థిస్తే యెహోషువ మరో చోట గెలుస్తూ ఉన్నాడు. ఇందాక నేను చెప్పినట్లు ప్రార్థించేది ఒక చోట, గెలిచేది మరో చోట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఓ పెద్ద ఆయన కొన్ని రోజుల క్రితం నాతో కలిసి, ఫాదర్ గారండి నాకు 3 ఆడపిల్లలు కదా అని ఏ రోజు వారిని చులకనగా తక్కువగా పెంచలేదు. వారు ఏం చదువుకుంటారంటే అది చదివించాను. వారిని అన్ని విధాల నేర్పరితనంతో పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు వాళ్ళేమో పై దేశంలో ఉన్నారు, చదువులు చదువుతూ 2 పై దేశాల్లో ఉన్నారు. ఒక అమ్మాయి అయితే ఉద్యోగం చేస్తూ ఉంది. 3 కూడా ఇంచుమించుగా పెళ్ళిడికి వచ్చేసిన వాళ్ళే. 1-2 సంవత్సరాల తేడాలో ఉన్నారు. అందరి వయసు కూడా 28 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న తేడా. ఆ పెద్ద ఆయన నాతో చెప్పే మాట, ఎంత కాదన్న తండ్రిని, ఆడపిల్ల తండ్రిని, పై దేశాల్లో విదేశాల్లో టీవీల్లోనూ అక్కడ ఇక్కడ వింటున్నాం. నా పిల్లలు ఏమైపోతారో, అందులో ఆడపిల్లలు ఈ లోక ఆకర్షణలో పడిపోయి నా బిడ్డలు పాడైపోతారేమో, చెడిపోతారేమో అని ఒక తండ్రిగా, ఒక మనిషిగా, ఆడపిల్ల తండ్రిగా నాకు బాధ ఉంటూ ఉండేది. కానీ నేను రోజు దేవాలయానికి వెళ్ళి 1 గంట సేపు యోబు భక్తుడు తన బిడ్డల కోసం సూర్యోదయమైన ప్రార్థన చేసినట్లుగా నా పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తానండి. నేను ఇక్కడ ప్రార్థన చేస్తే విశాఖపట్నంలో ఒక దేవాలయంలోనికి వెళ్ళి చేతులెత్తి నేను ప్రార్థన చేస్తే 3 పిల్లలు దేశ విదేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క అమ్మాయి ఉంది. రోజు ప్రతి అమ్మాయి మా పిల్లలు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి నాన్న ఎలా ఉన్నాం అలా ఉన్నామని, ఈ రోజు వరకు వయసు 28 ఏళ్ళు వచ్చినా వారు పాపములో జారినట్టు కానీ పాపం వైపు చూసినట్లు కానీ ఒక తండ్రిగా నేను ఎరుగను. ఆయన గర్వంగా నాతో పంచుకుంటున్న మాట ఏంటో తెలుసా? నా కూతురుల యొక్క ప్రవర్తన కాపాడింది నా ప్రార్థనే. నా కూతురుల మీద ఏ సైతాను కూడా ఓరచూపులు వంకర చూపులు చూడకుండా నా కూతురుల చుట్టూ దేవుడు తన దూతలను కాపలాగా ఉంచేలాగా చేసింది. నేను ఇక్కడ విశాఖపట్నంలో ఉండి చేస్తున్న ఈ ప్రార్థన, ఒక అమ్మాయి రష్యాలో, ఇంకో అమ్మాయి అమెరికాలో, ఇంకో అమ్మాయి ఆస్ట్రేలియాలో, ఈ 3 పిల్లలను దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఓ తండ్రిగా నాకు దిగులుండేది, వీళ్ళకి సంబంధాలు ఎలా తల్లి లేని పిల్లల వాళ్ళు, తల్లి అయినా తండ్రి అయినా నేనే అన్నీ వారిని చూసుకుంటూ వచ్చాను. అయితే ఆ తండ్రి చాలా ఆనందంతో చెప్పే మాట ఏంటంటే, నాకు నేనుగా వారికి పెళ్లి సంబంధాలు చూసేటంత జ్ఞానం లేదు, సొసైటీలో అంత ర్యాపో, అంత రిలేషన్షిప్ నాకు లేదు. పిల్లలు పెళ్ళిడికి వస్తున్నారు, సంపాదిస్తున్నారు, ఏదో నాకు పంపిస్తున్నారని చంకలు గుద్దుకోలేను కదా. ఆడపిల్ల ఎప్పటికైనా
ఆడపిల్లే కదా అని తండ్రి ఆలోచిస్తూ ఉంటే, ప్రియులారా, ఎవరెవరో ఎప్పుడూ కూడా వినలేదు, చూడలేదు వాళ్ళని, మేము మీ బంధువులు అండి, మీరు మమ్మల్ని మర్చిపోయి ఉంటారండి అని వరుసగా 3 అమ్మాయిలకి కూడా 3 పెళ్లి సంబంధాలు, మంచి చక్కటి సంబంధాలు. వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు అమ్మాయి బంగారంగా ఉంటే చాలు, మీ పెంపకం గురించి, మీ ప్రార్థన గురించి మేము విన్నాం, వారి ద్వారా వీరి ద్వారా తెలుసుకున్నాం, మీ అమ్మాయి అయితే చాలు, మాకు నయా పైసా కట్న కానుకలు అక్కర్లేదు. మా అబ్బాయి కూడా చూడండి, విచిత్రం చూడండి, పెద్దమ్మాయి అమెరికాలో పనిచేస్తుంటే ఆ కాబోయే వరుడు కూడా అమెరికాలో అదే ప్రావిన్స్లో పనిచేస్తున్నాడు. సో ఏం గొడవ, ఏం బాధ లేదు, అక్కడే పెళ్ళైన తర్వాత అక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు. చూడండి దేవుడు ఎట్లా సెట్ చేశాడో. మరొక అమ్మాయి ఆస్ట్రేలియాలో, అబ్బాయి కూడా అక్కడే ఆస్ట్రేలియాలో వేరే కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. సో అమ్మాయికి అబ్బాయి అక్కడే మళ్ళా పెళ్ళైన తర్వాత కూడా ఉండవచ్చు. రష్యాలో చదువుకుంటున్న అమ్మాయి మాత్రం చదువు అయిపోయిన తర్వాత ఇక్కడే ముంబై నగరంలో ఆ అబ్బాయి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాలో ఉండొచ్చు, మీరు ఉండొచ్చు. 2 అమ్మాయిలకి దేశ విదేశాల్లో పెళ్లి చేసిన దేవుడు ఈ అమ్మాయికి ఇండియాలో ఎందుకంటే మరి తండ్రిని ఎవరు చూసుకుంటారు? దేవుడి గొప్ప ఆలోచన ప్రణాళిక మనకేమెరుక ప్రియులకు దేవుని బిడలారా. ఈ తండ్రి పొంగిపోతూ చెప్పే మాట ఏంటంటే, నాతో విశాఖపట్నంలో ఏ తోడు ఏ ఏ ఏ సపోర్టు లేని నాకు తెలిసిందల్లా ఒకటే, రోజు ఉదయం గుడికి వెళ్ళడం, చేతులెత్తి ప్రార్థన చేయడం. నా ప్రార్థన నా బిడ్డల జీవితం నిలబెట్టింది. పిల్లలకు పెళ్లి సంబంధాలు ఎలా చూడాలా అనే నా దిగులు కూడా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అక్కడెక్కడో పనిచేసి పిల్లల ఉద్యోగాలతో సహా పిల్లలకు మంచి పెళ్లి సంబంధాలు కూడా కుదిరేలాగా దేవుడు దీవించాడని చెప్పిన గొప్ప అద్భుతమైన సాక్ష్యం. అందుకే నేను చెప్తున్నాను, రెఫీదీము వద్ద మోషే కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటే కొండ దిగువన అక్కడెక్కడో యెహోషువ గెలుస్తూ ఉన్నాడు యుద్ధంలో. నీ కుటుంబంలోనూ నీ గుడిలోనూ నువ్వు ప్రార్థిస్తూ ఉంటే ఎక్కడ ఏ అవసరముగు చోట దేవుడు నీ తరపున కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రార్థనతో దూరాలు దగ్గరవుతాయి ప్రియులకు దేవుని బిడలారా. ఇప్పుడు టీవీ రిమోట్ ఉంది, ఇక్కడ కూర్చొని అక్కడ టీవీ రిమోట్ కంట్రోల్ అలాగనగానే ఇక్కడ నుంచి అక్కడికి అక్కడున్న టీవీని కదిలించే శక్తి టీవీ రిమోట్కు ఉంది. ఇక్కడ నుంచి ఆ దూరంలో ఉన్న టీవీని కదిలించే శక్తి టీవీ రిమోట్కు ఉంటే, జీవంగల దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ దేవుడి శక్తి ఇంకెంత గొప్పదో చూడండి. ఆఫ్టర్ ఆల్ టీవీ రిమోట్కే అక్కడున్న టీవీని కదిలించే శక్తి ఉంటే, ప్రార్థన ద్వారా, ప్రార్థనా శక్తి ద్వారా ఖండాంతరాలలో ఉన్నటువంటి మీ వారిని కదిలించే శక్తి ప్రార్థనకు లేదందామా? కాబట్టి ప్రియులకు దేవుని బిడలారా, నేను ఇందాక చెప్పినట్లుగా ఆ 4 మీకున్నారా? ప్రార్థించే ఆ 4 స్నేహితులు మీకున్నారా? అసలు నీవెలాంటి స్నేహితుడివి? నీకు ఆ 4 స్నేహితులు ఉన్నారా లేదా? ప్రార్థించే స్నేహితులు. రా కలిసి బీచ్కి వెళ్దాం, రా కలిసి సినిమాకి వెళ్దాం, రా కలిసి రెస్టారెంట్కి వెళ్దాం అని అనే మిత్రులు నీకు ఎక్కువ ఉన్నారా? రా కలిసి ప్రార్థన చేద్దామనే మిత్రులు అసలు నీకు ఎవరైనా ఉన్నారా? అసలు నీవెలాంటి మిత్రుడివి? నీవు కూడా అదే బ్యాచా? వేరే వాళ్ళతో కలిసి రండి అటు వెళ్దాం ఇటు వెళ్దాం అనే బ్యాచా? లేకపోతే రండి దేవాలయానికి వెళ్దాం, రండి ప్రార్థన చేద్దాం? నీకెలాంటి స్నేహితులు ఉన్నారు? నువ్వు ఇతరులకు ఎలాంటి స్నేహితురాలవి? వారు ప్రార్థించేవారా, లేకపోతే వారిని వీరిని దూషిస్తూ విమర్శించేవారా? ఎలాంటి స్నేహితులను ఇంతవరకు సంపాదించుకున్నావు ప్రియులకు దేవుని బిడ్డలారా? తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకు దీవెనకరం. ఇందాక చెప్పాను, యోబు సూర్యోదయాన్నే లేచి పశ్చాత్తాప ప్రార్థన చేసేవాడు. ఎక్కడ గడిచిన రాత్రి తమ పిల్లలు పాపములో పడిపోయారో అనే అనుమానంతో, ఒకవేళ వాళ్ళు పాపము చేసి ఉంటే, డౌట్ ఉంటేనే యోబు ఇంతలా గంటసేపు ప్రార్థన చేశాడంటే, నిజంగా పిల్లలు ఏదైనా అక్రమ మార్గంలో గనక బ్రతుకుతున్నారని యోబుకు తెలిస్తే నేను అనుకుంటా రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడేమో.
తల్లిదండ్రుల ప్రార్థన బిడ్డలకు దీవెనకరం, పిల్లల ప్రార్థన కూడా తల్లిదండ్రులకు దీవెనకరం. పిల్లలారా, అమ్మా నాన్నల కోసం ప్రార్థన చేయండి. ఎప్పుడు పిల్లల ప్రార్థన దేవుడు వింటాడు. సంఘస్థుల ప్రార్థన తోటి సంఘస్థులకు దీవెనకరం. మీ విశ్వాసుల ప్రార్థన మాలాంటి గురువులకు దీవెనకరం. సేవకులమైన మా ప్రార్థన విశ్వాసులకు దీవెనకరం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం తెలుసు కదా. రోదా అనే ఆమె ఇంటిలో చెరసాలలో బంధింపబడిన పేతురు సంఘమంతయు ఆ మరియమ్మ అనే ఆమె ఇంటిలో చేరి ఒక చోట చేరి ప్రార్థిస్తూ ఉండగా, ఏ పేతురునైతే వారు చూడాలని ఆశపడుతూ ప్రార్థన చేశారో ఆ పేతురే ఇంటి గడప దగ్గరికి వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు. సంఘమంతా చేసే ప్రార్థన శక్తివంతమైనది. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవాలయంలో చాలాసార్లు చేతులెత్తి ప్రార్థన చేయండి అంటే చాలామంది ఇట్లా ఉంటారు. మరి వాళ్ళ ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ చాలామందికి చేతులెత్తి ప్రార్థన చేయడం నామోషి. ఇంకొంతమంది ఏమంటారంటే, ఏంటండి గుళ్ళో చేతులు ఎత్తడం, కాలు ఎత్తమండం ఇవన్నీ అని వెటకారంగా మాట్లాడతారు. చేతులెత్తి ప్రార్థన చేసే విషయంలో అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథం, కీర్తనల గ్రంథంలో ఉంది, దేవా నీ సన్నిధిలో నేను చేతులెత్తి ప్రార్థించెదను. చేతులెత్తి ఏంటి? చేతులెత్తి ప్రార్థన చేయడం, చేతులెత్తడం అంటే మన తల కంటే ఎత్తులో చేతులు ఎత్తాలి. చేతులెత్తితే, దేవా నీవు నేను చెయ్యు ప్రార్థన, నీ సహాయం నాకంటే ఎత్తైనదయ్యా. ఇది భావం. చేతులు ఎత్తడం ఏంటంటే, దేవా నా మైండ్లో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్లాన్లు ఉండొచ్చు, కానీ చేతులెత్తింది ప్రార్థన చేస్తున్నావంటే నా మైండ్లో ఉన్న ఆలోచనల కంటే నీ సహాయం గొప్పదయ్యా. నా మైండ్లో, నా మెదడులో ఉన్న జ్ఞానము కంటే నీ సహాయం గొప్పదయ్యా. దేవా ఈ మట్టి బుర్రతో నేనేమీ చెయ్యలేనయ్యా, నువ్వు సహాయం చేస్తేనే తప్ప, నీవే యావే నిస్సి మాకు సహాయంగా ఉండయ్యా అని చేతులెత్తి ప్రార్థన చేయాలి, తలకి పైగా. అంతేగాని ఎలాగో కాదు. చేతులు ఎత్తడం అంటే చేతులు ఎత్తడమే. తలకు పైగా చేతులు ఎత్తడం అంటే, ఇదిగో మనకు ఎత్తులో ఉన్నది ఈ తల. చేతులెత్తితే దేవా నీవు నేను చేయు ప్రార్థన ఏంటట? మనం చేసే ప్రార్థన, దేవా నీ సహాయం నాకంటే ఎత్తైనదయ్యా. చేతులెత్తి ప్రార్థన చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? దేవా నీవు చేసే సహాయం నా ఆలోచనల కంటే ఎత్తైనదయ్యా. నా మట్టి బుర్రతో నేనేమి చేయలేనయ్యా, నీ సహాయం చెయ్యవయ్యా అని అడగడం. 1989 ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ టెన్నిస్ ఎవరుండి? 1989లో ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ మైకెల్ ఛాంగ్ 17 ఏళ్ల కుర్రోడు క్లే కోర్టు మీద ఫ్రెంచ్ ఓపెన్లో చకా చిరుత పుల్లాగా అటు ఇటు తిరుగుతూ 17 ఏళ్లకే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు మైకెల్ ఛాంగ్. మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రోఫీ అందుకుంటూ నీ విజయానికి కారణం ఏంటి అని అడిగితే, మైకెల్ ఛాంగ్ క్రీస్తును నమ్ముకున్న ఈ వ్యక్తి అంటాడు, నా విజయానికి కారణం దేవుడు. నా తల్లి అక్కడ నా ఇంటిలో నా కోసం ప్రార్థిస్తూ ఉంటే, ఎక్కడ ఈ ఫ్రాన్స్ దేశంలో ఈ క్లే కోర్టు మీద నేను ఛాంపియన్గా నిలబడ్డాను అంటాడు. అక్కడెక్కడో అమెరికాలో మైకెల్ ఛాంగ్ గారి తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే, ఇతను ఫ్రాన్స్ దేశంలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవడానికి నా తల్లి కారణం, నా తల్లి ప్రార్థన ఆలకించిన దేవుడు కారణం అన్నాడు. ప్రియులారా, తల్లిదండ్రులారా, మీ ప్రార్థనలే మీ బిడ్డలను తలలు పైకెత్తుకునేలా చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రుల ప్రార్థన ఉన్నంత వరకు బిడ్డలు తలెత్తుకునే ఉంటారు. పిల్లలారా, అందుకనే టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రుల ప్రార్థన మనకు పవర్ హౌస్ లాంటిది.
లోకంలో నేను అనుకుంటాను, మన కోసం ప్రార్థించే వాళ్ళలో ప్రథములు మన తల్లిదండ్రులే. ఎవరు మనల్ని గుర్తించుకున్నా గుర్తించుకోకపోయినా తల్లిదండ్రులు బిడ్డలను మాత్రం ఎప్పుడు గుర్తించుకుంటూనే ఉంటారు. మన కోసం ప్రార్థన చేయడానికి ఎవరున్నా లేకపోయినా ఆ తల్లి తండ్రి ప్రార్థన చేస్తారు. అందుకనే వాళ్ళని కాపాడుకోవాలి, తల్లిదండ్రులను కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? మనల్ని నడిపించే పవర్ హౌస్ వాళ్ళే ప్రార్థనే. కాబట్టి అట్టి తల్లిదండ్రులని ఎప్పుడు కూడా మనం వదులుకోకూడదు, బాగా చూసుకోవాలి. ఓకే, విజయానికి మెట్లు. నెంబర్ 1, విశ్వాసంతో యుద్ధ భూమిలో కదిలాడు. నెంబర్ 2, ప్రార్థనా శక్తితో గెలుపొందారు. ఇక 3వ విషయం, సహాయము చేయడం, ఆదుకోవడం నేర్చుకోవాలి. విజయం పొందాలంటే అందరూ నాకే సాయం చేయండి, అందరూ మా ఇంటికే రండి, అందరూ నాకే హెల్ప్ చేయండి అని కాదు. హెల్ప్ మీ అనే బోర్డు తగిలించుకోవడం కాదు, మే ఐ హెల్ప్ యూ అనే బోర్డు మారాలి. మనం ఇతరులకు సహాయం చేసేవారిగా మారాలి. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనము. మోషే చేతులు బరువెక్కెను, అంతటా అహరోను హూరు ఒక రాతిని తెచ్చివేసిరి. మోషే దాని మీద కూర్చుండెను. అహరోను హూరు చెరియొక వైపు నిలబడి మోషే చేతులను ఎత్తి పట్టుకొనిరి. పొద్దుక్రూగు వరకు అవి అట్లే నిలిచెను. ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధంలో గెలవాలంటే మోషే చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులు దించుతూ ఉంటే అక్కడ యెహోషువ ఓడిపోతున్నాడు. ఇది గమనించిన హోరు అహరోను అనే ఈ ఇద్దరు ఒక పెద్ద బండను తీసుకొని వచ్చి, అయ్యో మోషే గారు అలిసిపోయారు, మరి పక్క నుండి మనమేం చేయాలి? అలిసిపోయిన వాడికి సహాయం చేయాలని ఒక బండను తీసుకుని వచ్చి మోషేను అక్కడ కూర్చోబెట్టి, ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు మోషే చేతులను ఎత్తి పట్టుకునిరి. అలా పొద్దు కృంగు వరకు చేతులు పట్టుకుంటూనే ఉన్నారండి. అంటే వీరిద్దరి చేతులు ఎంత నొప్పెట్టుంటాయంటారు? మోషేతో పాటు కొండ మీదకి ఎక్కి వెళ్ళింది హాయిగా పిల్లగాలి పీల్చుకోవడానికి కాదు, సైట్ సీయింగ్కి కాదండి. నాయకుడు పక్కన ఉన్నది నాయకుడు యొక్క పక్కలో బల్లంగా ఉండడానికి కాదు. మన జీవితంలో ఇది నేర్చుకుందామండి. ఎవరి పక్కకైనా మనం చేరి, ఎవరి పక్కనైనా మనం నిలబడుతున్నామంటే వాళ్లకు మనం సహాయము చేసే వాళ్ళుగా ఉండాలి. మోషే పక్కన అహరోను హోరు అనేటి ఇద్దరు సహాయం పొందడానికి నిలబడలేదు, కానీ సహాయం చెయ్యడానికి నిలబడ్డారు. అందుకే గెలిచారు. మీకు అర్థమవుతుందా? కొంతమంది పక్కన చేరుతారు. ఎందుకు? వాళ్ళ పక్కన చేరితే ఏదైనా హెల్ప్ మనకు దొరుకుతుందేమోనని. అట్లా వాళ్ళ పక్కన చేరి హెల్ప్ పొందుకున్నంత వరకు మనం గెలవలేమో. మనము శ్రీ సభ అనే సంఘం పక్కకు చేరాలి. మోషే పక్కన ఒకవైపు హోరు, ఇంకోవైపు అహరోను ఎలాగైతే నిలబడ్డారో, శ్రీ సభ సంఘానికి ఇరువైపులా నిలబడి సంఘానికి సపోర్టుగా మనం నిలబడితే, అలా సపోర్ట్ చేసిన వారి ఇంటిలో విజయం తథ్యం. ఒక సేవకుడిగా, ఒక గురువుగా ఆ సంఘం యొక్క బరువు బాధ్యతలు తట్టుకోలేక అలిసిపోతున్న గురువును చూసి మరింత అలసట పెంచేవారిగా మనం మారకూడదు. మరింత ఆయాసాన్ని పుట్టించే వాళ్ళంగా మనం మారకూడదు. అలిసిపోతున్న గురువుకి విచారణ గురువులకు సహాయము చేయుదువుగా, కానీ శ్రీసభ 6వ కట్టడ ప్రకారం గురువుకి ఏదో రీతిలో సహాయము చేస్తున్న వారముగా మనం ఉండాలి. అహరోను హోరు పొద్దు కృంగుదాకా చేతులను అలాగే పట్టుకున్నారు. మీరు అడగచ్చు, వారికి వేరే పని లేదా? అహరోను హోరుకు వేరే పని లేదా? చాలామందికి మీకు కూడా రకరకాల డ్యూటీస్ ఉన్నాయి. ఆఫీసెస్కి వెళ్ళాలి, మీ బిజినెస్ మీరు చేసుకోవాలి, మీ పనులు మీకుంటాయి. అన్ని పనుల కన్నా సంఘానికి సపోర్టుగా నిలబడడం ముఖ్యం. సంఘాన్ని నడిపించే ఆ అభిషిక్తుడైన గురువుకి సపోర్టుగా నిలబడడం చాలా ముఖ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎప్పుడు గెలిచారో తెలుసా వాళ్ళు? మోషే అలిసిపోతున్నప్పుడు పక్కన ఉన్న అహరోను హోరు బాధ్యత తీసుకొని మోషే చేతులను పైకెత్తుతూ ఉండిపోయారు.
ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇద్దరు మంచి సహకారులు ఉన్నారు మోషేకి. అందుకే యుద్ధంలో వారు గెలిచారు అమాలేకీయుల మీద. మన ఈ నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న ఈ యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో మనకు అటువంటి సపోర్టర్స్ ఉండాలి. మోషేకు అహరోను, హోరు అనేవాళ్ళు ఎలాగైతే ఉన్నారో మనకి అలాంటి సహకారులు ఉండాలి. రెండవది, మనము కూడా ఇతరులకు అహరోను, హోరుల్లాగా మారాలి. మనకే అందరూ సపోర్ట్ చేయాలనుకోకూడదండి. మనము కూడా ఇతరులు ఎవరైతే చేతులు దించేస్తూ ఉంటారో, ఎవరైతే అలసిపోతూ ఉంటారో, ఎవరైతే సొమ్మసిల్లిపోతూ ఉంటారో వాళ్లకు మనము కూడా సపోర్ట్ చేస్తే ఓడిపోతామనుకున్న ఆ యుద్ధంలో కూడా మనము గెలిచే కృప దేవుడు దయచేస్తాడు. ఇక్కడ మరో విషయాన్ని విందాం. మోషేతో పాటు వెళ్ళింది అహరోను, హోరు. హోరు అనేటువంటి వ్యక్తి మోషే గారికి ఒక దూరపు చుట్టం. అహరోను మోషే కంటే పెద్దవాడు, అన్నయ్య. వయసులో అహరోను పెద్దవాడైనా చూడండి ఎంత మంచోడు అహరోను. వయోభేదం చూడకుండా తమ్ముడికే హెల్ప్ చేసినటువంటి అన్నయ్య. నువ్వు పెద్దోడువా, నేను పెద్దోడినా. ఇప్పుడు మిరియాం ఉంది, వాళ్ళ అక్క. ఆవిడ పెద్దది కదా అని చెప్పి ఇలాగే నేను వయసులో పెద్దదాన్ని కదా అని తమ్ముడైనటువంటి మోషే మీద నోటుకొచ్చిన ప్రలాపనలన్నీ మాట్లాడింది. తర్వాత కుష్ఠరోగం వచ్చింది, అది వేరే సంగతి. కానీ అహరోను ఏం చేశాడో తెలుసా? తమ్ముడైనా దేవుడు అభిషేకించాడు, దేవుడు ఎన్నుకున్న నాయకుడి తను. కాబట్టి వయోభేదం చూడకుండా దేవుడు ముఖం చూసి తమ్ముడైన మోషేకి సహకరించాడు అహరోను. ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న పాఠం నేర్చుకుందాం. మాలాంటి గురువులం, మీలాంటి వారికి విశ్వాసుల కంటే వయసులో చాలా చిన్నవారై ఉండవచ్చు మీ గురువులు కానీ మీ అభిషిక్తులు కానీ. ఆ ప్యారిష్లో చిన్న చిన్న గురువులు, కొత్తగా అయిన గురువులు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన గురువులు ఉంటే కొంతమంది అంటారు, నా ఎక్స్పీరియన్స్ అంత లేదు మీ వయసు, మీరా నాకు చెప్పేది అంటారు. కొంతమంది సీనియర్ విశ్వాసులు ఏమంటారంటే, ఇదిగో మాకెంత అనుభవం ఉంది, మీదంతా మీ వయసు ఎంత. సేవకుడు, అభిషిక్తుడు, ఆ ఫాదరు మీ అనుభవం కంటే వయసులో చిన్నవాడైనా అహరోను ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? మనం గౌరవించాల్సింది వాళ్ళ వయసును చూసి కాదు, వారిలో ఉన్న అభిషేకాన్ని చూసి. ప్రియ దేవుని బిడ్డలారా, అహరోను నేర్పించే పాఠం. ఎందుకు ఆ యుద్ధం గెలిచారు అంటే వయోభేదం చూడకుండా. మోషేలో చూసింది వయసు కాదు, వయసు చూసి రెస్పెక్ట్ ఇవ్వలేదు, వయసు చూసి హెల్ప్ చేయలేదు అహరోను. దేవుడు ఎన్నుకున్న అభిషిక్తుడు, సేవకుడు ఈయన. దట్స్ ఆల్. వాడు నాకన్నా వయసులో చిన్నవాడా, నాకంటే కులంలో చిన్నవాడా, నాకంటే అంతస్తులో చిన్నవాడా, నాకంటే చదువులో చిన్నవాడా, ఇవేమి చూడలే. మన ముందున్నవాడు దేవుడి అభిషిక్తుడు. దట్స్ ఆల్. ప్రియులకు దేవుని బిడ్డలారా, రోమీలకు వ్రాసిన లేఖ 16వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒక మాట చదువుతాను, వినండి. క్రీస్తు యేసు సేవలో నా తోటి పనివారగు ప్రిస్కాకును అక్విలాకును నా శుభాకాంక్షలు. ఏలైనా నా కొరకై వారు ప్రాణములకు తెగించిరి, నేను వారికి కృతజ్ఞుడను. నేను మాత్రమే కాదు, అన్యుల సంఘములన్నీయు వారికి కృతజ్ఞతలు తెలుపుచున్నవి. విన్నారా? పౌలు గారి సేవా పరిచర్యలో ప్రిస్కా, అక్విలా అనే ఈ ఇద్దరు, పౌలు గారు అంటున్నారు, నా తోటి సేవకులైన ప్రిస్కా, అక్విలాకు వందనాలు. ఎందుకంటే నా సేవలో వారు కుడి ఎడమలుగా ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఫాదర్లకి చాలామంది సేవ చేసే వాళ్ళు మంచి మనసులు ఉన్నారు, నేను కాదు అని అనటం లేదు. అలాంటి మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి మా ఓటి వాళ్ళం కొంచెం సేవ చేసుకోగలుగుతున్నాం ప్రశాంతంగా. అయితే ఫాదర్లకి సేవ చేస్తున్న వాళ్ళు కూడా విమర్శలు ఎదుర్కోవాలండో, తప్పదు. ఎందుకంటే లోకం చూస్తూ ఓర్వలేదు. ఇప్పుడు అహరోను, హోరులాగా మోషేకు అటు ఇటు ఉండి సేవ చేస్తూ ఉంటే ఆ ఇజ్రాయేలీల్లో కొంతమంది కూడా అనుకోని ఉండొచ్చు, ఏమని, ఓహో వాళ్ళ అన్నయ్యన కాబట్టి అహరోను తీసుకెళ్ళాడు మోషే, ఓహో వాళ్ళు దూరపు చుట్టం కాబట్టి హోరుని తీసుకువెళ్ళాడు మోషే, వాళ్ళు ఒకటే కాబట్టి తీసుకెళ్ళారు అనుకోరందామా? అలాంటి మాటలు మాట్లాడుకోరా?
ప్రియులారా, ఈ రోజుకి గురువులను సపోర్ట్ చేసే వాళ్ళంటే అక్కడ ప్యారిష్లో చాలామంది గుసగుసలాడుకుంటూ ఉంటారు. కానీ ఈ విమర్శలు, ఈ నిందలన్నీ కూడా తట్టుకుంటూ అభిషిక్తులకి సపోర్టుగా నిలబడితే గెలుపు మీ వాకిట ముందుకు వచ్చి వాలిపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దైవ సేవకులకు కుడి ఎడమలుగా ఉండాలి. దైవ సేవకులకు తోటి సేవకులుగా మీరు మారాలి. దైవ సేవకులకు ప్రాణం పెట్టేవారుగా ఉండాలే కానీ ప్రాణం తీసేవారుగా మీరు ఎప్పుడు కూడా మారకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రిస్కా అక్విల్లా అనే ఆ ఇద్దరు పౌలు గారి సువార్త కోసం ప్రాణం పెట్టారు. అలా ఉండాలి మనం. అయితే చూడండి, అహరోను యొక్క మంచి బుద్ధి, మోషే వయసులో చిన్నవాడైనా దేవుడి యొక్క అభిషిక్తుడు కాబట్టి మోషేకు సహకారిగా సపోర్ట్ చేస్తూ సహాయం చేయడానికి ముందుకు వస్తే దేవుడు ఏం చేశాడో చూడండి. ఈ అహరోను బిడ్డలను, ఈ అహరోను వంశజులను దేవుడి మందిరములో యాజకులుగా అభిషేకం చేసే గొప్ప వరాన్ని దేవుడు ఎవరికో ఇవ్వలేదు, ఈ అహరోను వంశీయులకే ఇచ్చాడు. ఎంత విచిత్రం అంటే అహరోనేమో కొండ మీద మోషేకు చిన్న సపోర్ట్ చేశాడని దేవుడు అహరోను కుమారులను, అహరోను వంశీయులను యాజకులుగా, అంటే దేవుడికే సేవ చేసేటంత ఉన్నతమైన స్థాయిలోనికి అహరోను కుమారులను ఆ లేవీయులుగా, యాజకులుగా దేవుడు నియమించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక్క మాట చెప్తా. అహరోనులాగా నీ ప్యారిష్లో, నీ సంఘంలో నువ్వు ఒక ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రికల్ పని చేయి. ఒక ప్లంబర్ అయితే అక్కడ సంఘంలో ఏ అవసరం ఉందో చేయి. ఒక టాపీ మేస్త్రి అయితే అక్కడ ఏ అవసరం ఉందో చేస్తూ ఉండండి. లేకపోతే మీరు మిగతా కార్పెంటర్ అయితే ఏదో పని చేస్తూ ఉండండి. మీరు చేసే సేవ మీ పిల్లలకు దీవెనకరంగా మారుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరు చేసే సేవ కుటుంబాల్లో నుండే సేవకులను, ప్రవక్తలను దేవుడు లేవనెత్తుతాడు. అందుకనే ప్రతి కుటుంబంలో నుంచి ఒక సేవకుడు బయలుదేరాలి. పాటల బృందంలో గాయకుడిగానైనా నువ్వు సేవ చేయాలి. సాక్రిస్టి పనిలో సాక్రిస్టి పని ఉంటే అక్కడైనా పని చేస్తూ ఉండాలి. చివరికి గుడి తొడవడం విషయంలోనైనా అక్కడికి వెళ్ళైనా పని చేస్తూ ఉండాలి. సేవ చేస్తూ ఉంటే అహరోను సేవ చేశాడు, సహాయం చేశాడు మోషేకి. అహరోను కుటుంబంలో నుండి దేవుడు యాజకులను లేవనెత్తాడు. నువ్వు దేవుడికి, దేవాలయానికి, దేవుడి అభిషిక్తులకి సహాయం చేస్తూ ఉంటే నీ కుటుంబంలో నుంచి దేవుడు ఉన్నతమైనటువంటి బిడ్డలను లేవనెత్తుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం. కాబట్టి సహాయం చేయడం విజయానికి మెట్లు. నెంబర్ 1 విశ్వాసం, నెంబర్ 2 ప్రార్థన, నెంబర్ 3 సహాయం. అవసరం ఉన్న వారికి సహాయము చేయాలి. వీ నీడ్ టు సపోర్ట్ అదర్స్. అలసిన వారికి సహాయం చేయాలి. ముఖ్యంగా యుద్ధం గెలవాలంటే దైవ సేవకులకు, అభిషిక్తులకు చేయూతనిచ్చే వాళ్ళముగా ఉండాలి. అది వృత్తిపరమైన సహాయమైనా చేయొచ్చు, మాట సహాయమైనా చేయొచ్చు, ధన సహాయమైనా చేయొచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏది నిర్వహించడమైనా చేయొచ్చు. కొన్ని విచారణల్లో, కొన్ని సంఘాల్లో చూస్తుంటే ముచ్చటేస్తుందండి. అన్ని పనులు కూడా, చివరికి కరపత్రాలు ప్రింటింగ్ కూడా ఏదో ఒక కుటుంబం బాధ్యత తీసుకుంటుంది. లైటింగ్ ఒకళ్ళ బాధ్యత తీసుకుంటారు, సౌండ్ సిస్టమ్ మరొకళ్ళ బాధ్యత తీసుకుంటారు. ఇక ఇతరత్ర ప్రదక్షిణకు అవసరమైంది ఒకళ్ళ బాధ్యత తీసుకుంటారు. ఇక ఏవి పెద్దవి లేకపోతే అది పీఠం మీద పుష్పాలు అలంకరించడం ఒకరి బాధ్యత తీసుకుంటారు. ఏదైనా కానుక ఇవ్వడానికి ఒకరి బాధ్యత తీసుకుంటారు. క్వైర్ అంటే మ్యూజిషియన్స్కి క్వైర్ కండక్ట్ చేయడానికి ఒకరు ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకుంటారు. అంటే పండగ అంటే అందరము కలిసి చేసుకునే పండగ కాబట్టి మాటకారులుగా వచ్చి 2 మాటలు మాట్లాడి అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని పెద్ద ఇంజనీర్స్ లాగా ఇంజనీరింగ్ ప్లాన్లు ఇచ్చేసి, ఐడియాలు ఇచ్చేసి వెళ్ళిపోతే మేము కూడా మీటింగ్కి వచ్చాము కదా అని తర్వాత ఎక్స్ట్రా మాటలు మాట్లాడే అవసరం లేదండి. మీటింగ్కి వచ్చినంత మాత్రాన నువ్వేదో సహకారి అనుకోకు, నువ్వు కేవలం మాటకారివి మాత్రమే.
పండగ రోజున హడావిడిగా తిరిగేసినంత మాత్రాన, మనం ఏదో సహాయం చేసినంత మాత్రాన కాదు, మాటకారులుగా మిగిలిపోకుండా సహకారులుగా మనమందరము మారే అనుగ్రహం దేవుడు దయచేయునుగాక. ఇక 4వ విషయం, విజయానికి మెట్లు, వీరోచితం, ధైర్యం. నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనం మళ్ళా చదువుతున్నాను. మోషే చేతులు బరువెక్కాయి. అంతటా అహరోను హోరు ఒక రాతిని తెచ్చివేసిరి. మోషే దాని మీద కూర్చుండెను. అహరోను హోరు చెరి యొక్క వైపు నిలబడి మోషే చేతులను ఎత్తి పట్టుకొనిరి. పొద్దు కృంగు వరకు అవి అట్లే నిలిచెను. ప్రియులకు దేవుని బిడ్డలారా, మోషే అలసిపోయినా, బరువైన భారమైన, విజయము ఇంకా రాకపోయినా మోషే వీరునిగా చేతులు దించుటకు ఇష్టపడలేదు. ప్రొద్దు కృంగు వరకు చేతులు అలా పైకి ఎత్తుతూనే ఉన్నాడు. అయ్యో, గంట అయిపోయింది, 2 గంటలైపోయింది, పొద్దు కృంగు వరకు చేతులు పైకెత్తాడు. ఆశించిన ఫలితం రాలేదు. అయినా ఓపికతో, వీరోచిత్వంతో, ధైర్యంతో చేతులెత్తుతూనే ఉండిపోయారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలోనూ, పరిశుద్ధతలోనూ, ప్రార్థనలోనూ, విశ్వాసంలోనూ మనం దిగిపోవద్దు. మోషే చేతులు దించుటకు ఇష్టపడలేదు. వింటున్నారా? మనం శిఖరం చేరేటంత వరకు, పరలోక గమ్యం చేరే వరకు రోజు రోజు భక్తిలోను, విశ్వాసంలోను, ప్రార్థనలోను ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉండాలి. మనం ఈ రోజుల్లో దిగిపోయిన చేతులు చాలా ఉన్నాయి, దించేసిన చేతులు చాలా ఉన్నాయి. భక్తిలో దిగిపోయిన చేతులు, ప్రార్థనలో దిగిపోయిన చేతులు, విశ్వాసములో దిగిపోతున్న చేతులు, సేవలో దిగిపోతున్న చేతులు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేడు అలా భక్తిలోను, విశ్వాసంలోను కనుమరుగైపోతున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు. నేను చెప్పే మాట ఏంటంటే, మోషే ఓపికతో చేతులు బరువెక్కిన, భారమైన, ఇంకా ఆశించిన విజయము కల్లారా చూడకపోయినా నిరీక్షణ యాత్రికులము కదా, నిరీక్షణతో, ఓపికతో చేతులు ఎత్తుతూనే ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దిగిపోయిన చేతులు ఎన్నో ఉన్నాయి. దిగిపోయిన చేతులు ఎన్నో ఉన్నాయి. దిగిపోయిన చేతులు ఏంటో చెప్పమంటారా? ఒకప్పుడు ఒకరోజు ఆరాధన మానేస్తేనే మనసు గిలగిలగిలగిలాడిపోయేది. ఒకప్పుడు నోట్లో నుంచి ఒక చిన్న బూతు మాట, కాని మాట వస్తేనే మనసు విలవెల్లాడిపోయేది. మరి ఈరోజు ఎందుకు నీ మనసు విలవెల్లాడటం లేదు? ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నా, ఎన్ని ఆదివారాలు ఆరాధన మానేస్తున్నా ఎందుకు మనసు కొట్టుకోవటం లేదు? ఎత్తి ఉంచాల్సిన నీ చేతులు దిగిపోయాయి కదూ. భక్తిలో ఎత్తి ఉంచాల్సిన నీ భక్తి దిగిపోయిందా, దిగజారిపోయిందా? దేవుడి మీద ఉండాల్సిన ప్రేమ రోజు రోజుకి దిగిపోతుందా? నేనన్నమాట కాదు. దర్శన గ్రంథంలో ఎఫెసు సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 4వ వచనములో దేవుడు ఇస్తున్న కంప్లైంట్, మొదటి వలె ఇప్పుడు మీరు నన్ను ప్రేమించుటలేదు, ఇదియే మీపై నేను చేయు నేరారోపణ. ఎఫెసు సంఘస్థులకు దేవుడు రాస్తూ, మొదట్లో ఎంతో నన్ను ప్రేమించారు, మొదట్లో ఎంతో ప్రార్థించారు, మొదట్లో ఎంతో సేవ చేశారు, మొదట్లో మీరు నన్ను ప్రేమించినట్లు, మొదట్లో మీరు చేతులు ఎత్తినట్లు ఇప్పుడు మీ చేతులు ఎత్తిలేవు, దిగిపోయాయి. పూర్వము మీరు నన్ను ప్రేమించినట్లు ఇప్పుడు నన్ను ప్రేమించటలేదు. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో యోసేపు బాల్యము నుండి చివరి వరకు తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, గోతులో పడేసిన, చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాల్సి వచ్చిన, చెరలోనే ఉన్న పరిశుద్ధతను మాత్రం కోల్పోలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్తా అనే కోనేటి వద్ద 38 సంవత్సరాలుగా నిరీక్షణతో అలా ఉన్నాడు, వేచి ఉంటున్నాడు. ఆ వ్యాధిగ్రస్తుడు ఏనాడు తన నిరీక్షణను కోల్పోలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ధైర్యాన్ని కోల్పోయామా? దేవుడి మీద ఉండాల్సిన ప్రేమను కోల్పోయామా?
మోషే చేతులు అలా ఎత్తే ఉంచాడు. భారమని దించాల్సి వచ్చినప్పుడు అహరోను హూరు చేతులు పైకెత్తడానికి సహాయం చేశారు. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకుందాం. రెఫీదీము అనే ప్రాంతం వద్ద అమాలేకీయులతో యుద్ధం గెలవడానికి కారణం ఇది. చేతులు ఎత్తే ఉంచారు. నీ భక్తి జీవితం ఎత్తబడాలి, సేవా జీవితం ఎత్తబడాలి, మన విశ్వాసం ఎత్తబడుతూనే ఉండాలి, దిగిపోకూడదు ప్రియులారా. ఇక చివరిగా ఒక్క మాట చెప్తాను. విజయానికి 5వ మెట్టు విధేయత. నిర్గమకాండం 17వ అధ్యాయం 13వ వచనము. యెహోషువ అమాలేకు బలగమును తన కత్తి పదునుకు బలి చేసెను. యెహోషువ కత్తి పదునకు అమాలేకు బలి ఆయను, ఓడిపోయాను. వాడిగల కత్తితో యెహోషువ యుద్ధ భూమిలో కదులుతూ ఉన్నాడు. ఏంటి వాడి అయిన కత్తి? 2 అంచుల వాడి అయిన పదునైన ఖడ్గమైన దేవుడి వాక్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో దేవుడి వాక్యమనే ఆ పదునైన కత్తి గనక పనిచేస్తే, కొమ్మ నరకబడినట్లు పాపం గనక మన జీవితంలో ఈ వాక్యమనే కత్తితో నరకబడితే, సాతాను కత్తిని మొద్దుబారినట్లు జంగుబడినట్లు చేస్తుంది. జాగ్రత్త. దేవుడు మనకు పదునైన ఖడ్గాన్నిచ్చాడు. 2 అంచుల వాడి అయిన పదునైన ఖడ్గం, అటువైపు పదును ఇటువైపు పదును. కానీ సైతానుడు అనేకసార్లు తన ఆకర్షణ వలన చీకటి రోత జీవితాన్ని ఎర్రగా చూపించి పదునుగా ఉండాల్సిన ఖడ్గాన్ని జంగు పట్టేటట్లు, మొద్దుబారేటట్లు చేస్తూ ఉంటాడు. అందుకే వాక్యం కొన్నిసార్లు నరకాల్సినవి నరకలేదు. ప్రియులారా, దేవుడి వాక్యం పాపమును గురించి హెచ్చరించుటకును, దోషములను ఖండించుటకును ఉన్నదున్నట్లుగా చెప్పాలండి. వాక్యం కొన్నిసార్లు నాకు తెలుసు కొన్ని పదునైన షార్ప్ మాటలు మాట్లాడుతున్నానని. కొంతమందికి అవి నచ్చవు. స్ట్రైట్ ఫార్వర్డ్గా దేవుడి వాక్యాన్ని చెప్తే కొంతమందికి అవి నచ్చకపోవచ్చు. కానీ వాక్యం మనుషులను సంతోషపెట్టుటకు కాదు, దేవుణ్ణి సంతోషపరచడానికే. వాక్యం అనే ఖడ్గం ఎప్పుడూ కూడా పదునుగా ఉండాలి తప్ప సైతాను మొద్దుబారినట్లు చేస్తూ ఉంటాడు అనేకసార్లు. ప్రియ దేవుని బిడలారా, జీవితంలో నిన్ను గెలిపించే దేవుడు ఈరోజు కూడా పిలుస్తూ ఉన్నాడు. యెహోషువను కత్తి పట్టుకొని రా యుద్ధ భూమిలోకి అన్నట్లుగా నిన్ను కూడా వాక్యం అనే ఖడ్గం పట్టుకొని రమ్మంటున్నాడు యుద్ధ భూమిలోకి, సైతాను మీద పోరాడడం కోసం. ఆయనతో వచ్చేది ఎంతమంది? పిలుస్తున్న ఆ దేవుడితో కథన రంగంలోకి, యుద్ధ భూమిలోనికి వెళ్ళేది ఎంతమంది? యుద్ధం మన తరపున చేస్తున్న ఆ దేవుడితో కలిసి పోరాడే యోధులు మనలో ఎంతమంది? ప్రియులార, గతంలో ఓటములు చూసి కృంగిపోవద్దండి. మనల్ని గెలిపించే దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎప్పుడు కూడా. మనం గెలవలేము, కరెక్టే, కానీ దేవుడు మనల్ని గెలిపిస్తాడు. తమాషాగా 2-3 కథలు లాంటివి చెప్పి ముగిస్తానండి. ఒకరోజు యేసు ప్రభువు మోషే గారు నాలాంటి ఒక విశ్వాసి గోల్ఫ్ ఆట ఆడుతున్నారంట. గోల్ఫ్ బాల్ ఉంటుంది, ఒక స్టిక్తో కొట్టాలి, మీకు తెలుసు కదా. ఓకే. అయితే మోషే గారు కొట్టగా అది బంతి చెరువులో పడగానే ఆ చెరువు 2గా చీలిపోయిందంట. 2గా చీలిపోయింది. బంతి చెరువు మధ్యలో నుంచి వెళ్ళిపోయింది, అక్కడ కన్నంలో పడింది. అంతే కదా. మోషే గారు మరి ఎర్ర సముద్రాన్ని తన కర్రతో 2 పాయలుగా చీల్చారు కదా, మరి అంత టాలెంట్ ఉంది ఆయనకి. ఇప్పుడు 2వ వ్యక్తి యేసు ప్రభు గారు వంతు. కొట్టారంట, బంతి గిరగిర తిరుక్కుంటూ ఆ చెరువులో పడింది. కానీ చెరువులో నడుచుకుంటూ గెంతుకుంటూ ఏది బంతి గెంతుకుంటూ వెళ్ళి ఆ అవతల ఉన్నటువంటి హోల్లో పడింది. ఎందుకంటే యేసు ప్రభు నీటి మీద నడిచారు కదా. అమ్మో, మోషే గారు కొడితే ఆ బంతి చెరువులో పడినా 2 పాయలుగా చీలిపోయి వెళ్ళింది. మనకు అంత టాలెంట్ లేదు. యేసు ప్రభు వారు కొడితే ఏదో బంతి నీటి మీద నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి హోల్లో పడింది. ప్రభువా, నాకు అంత సీన్ లేదయ్యా, నాకు ఈ ఆట రాదయ్యా, నేను కొట్టలేనయ్యా
అంటే ప్రభు అన్నాడంట నాతో, రే యుగల్ కుమార్, నేనున్నాను కదా, నిజమే నీకు ఆట రాదు, నువ్వు ఓడిపోతావనే భయంలో ఉన్నావు, మే హూనా, నేనున్నాను కదా, కొట్టు పర్లేదు అన్నాడంట. ప్రభా నాకు రాదు ప్రభా, కొట్టువయా నేనున్నాను కదా అంటే అటువైపు కొట్టాలి, మనం ఏం రాదు కదా, మనం ఇటుపక్క కొట్టినా, ఒరే అటుపక్క కొట్టావేంట్రా అంటే నేను చెప్పాను కదా ప్రభువా, నాకు ఈ ఆట రాదని, నేను మందమతిని, బుద్ధి లేనోడిని, మీరందరూ అటు కొడితే చూసారా నాకు రాదు, ఇటుపక్క బంతి వెళ్ళిపోయింది, పోనీ ఇటు వెళ్ళింది కదా, నేనున్నాను కదా, నేను ఆడిపిస్తాను కదా, నేను గెలిపిస్తాను కదా అని ప్రభు అంటున్నారంట. ఈలోగా బంతి ఆకాశంలోకి వెళ్ళింది. ఈలోగా అక్కడ ఏమైందంటే ఒక కప్ప, పెద్ద గోదురు కప్ప అంటారు కదా, ఆ కప్ప బంతిని మింగేసిందంట. అయిపోయింది ప్రభువా, కొట్టిందే రాంగ్ డైరెక్షన్లో, ఇక పోనీ ఏదో రకంగా అద్భుతం చేసి మీరు అటుపక్క పంపిస్తారేమో అనుకుంటే ఆ పెద్ద కప్ప మింగేసింది ప్రభువా, ఇక నేనేం చెయ్యాలి అనుకునే లోపలే ఆ పెద్ద కప్పని పెద్ద పక్షి నోట్లో పెట్టుకొని ఎగిరిపోతుందంట. అయిపోయింది ప్రభువా, నేను చెప్పాను కదా, బంతా రివర్స్లో కొట్టిన బంతి ఏమో కప్ప మింగింది, ఆ కప్పను కూడా ఆకాశంలో ఉన్న పెద్ద గద్దలాంటి పక్షి నోట్లో పెట్టుకొని ఎగిరిపోతుందంటే ప్రభు అంటున్నారంట, నేనున్నానని చెప్పలే, నువ్వు రాంగ్ డైరెక్షన్లో బంతిని కొట్టినా, నువ్వు కొట్టిన బంతిని కప్ప మింగేసినా, ఆ కప్పని పక్షి తన నోట్లో పెట్టుకొని ఎగిరిపోతున్నా, నేనున్నానని చెప్పాను కదా, ఈ యుద్ధం నాది, ఈ ఆట నాది, నేను ఆడుతాను, నీ చేత ఆడిస్తాను, నిన్ను గెలిపిస్తానని చెప్పాను కదా, ఎందుకు వరి అయిపోతున్నావు? ఇలా పక్షి ఎగిరిపోతుంటుంటే ఇలా చూస్తూ ఉన్నానంట. సరిగా పక్షి అక్కడికి వెళ్ళి ఎక్కడైతే గోల్ పోస్ట్ ఉందో, అంటే ఏ రంధ్రంలో అయితే బంతిని వెయ్యాలో అక్కడ కరెక్ట్గా పక్షి వెళ్ళి ఒక్కసారిగా నోట్లో ఉన్న ఆ యొక్క కప్పని ఇలా నోటితో టప్పని నొక్కిందంట. ఎప్పుడైతే కప్పని నొక్కగానే కప్ప నోట్లో ఉన్నటువంటి బంతిని కూడా ఆ కప్ప బ్యాక్ అని వదిలేసిందంట. ఒక్కసారిగా ఆ రంధ్రంలోనికి ఆ హోల్లోనికి బంతి వచ్చి పడిందంట. వీడు గెలుస్తాడని కలలోనైనా ఊహించాడా? ఊహించిన దానికంటే గొప్ప మేలు చేసు దేవుడు కదా మన దేవుడు. గతములో జరిగిన ఓటములు చూసి కృంగిపోతే ఆట ఆయనదే, యుద్ధము ఆయనదే. ఎలా ఆడాలో ఆయనకి తెలుసు, ఎలా ఆడించాలో తెలుసు, ఎలా గెలిపించాలో ఆయనకి తెలుసు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ప్రాంతాల్లో పెళ్ళిళ్ళకి గట్రా పెద్ద కొబ్బరి బొండం అవసరం వచ్చి ఆ ఊర్లో రాజుగారి కూతురి పెళ్ళి అన్నమాట. కూతురు పెళ్ళికి మరి అవన్నీ వేరే సాంప్రదాయానికి చెందిన వాళ్ళు అలంకరిస్తారు కదా, చేతిలో కొబ్బరి బొండా పట్టి అవన్నీ. దానికోసమని ఒక కొబ్బరి బొండం కావాలి పెద్దదని చెప్పి కొబ్బరి చెట్టు ఎక్కాడు ఒక పాలేరు. ఒక కొబ్బరి బొండాన్ని తీస్తూ, పెద్ద కొబ్బరి బొండాన్ని తీస్తూ పొరపాటున చేయి జారి పడిపోయింది, కింద ఉన్న బురదలో పడిపోయింది. అది అరెరెరెరె బురదలో పడిపోయింది అని చెప్పి ఇంకో కొబ్బరి బొండం జాగ్రత్తగా దింపి ఎలా వెళ్తున్నారు. ఇలా వెళ్తూ ఒడ్డుకు ఆ పక్క గొట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ కొబ్బరి బొండం మరి రాజుగారి కూతురు పెళ్ళికి కదా కావాలి, మినరల్ వాటర్తో కడుగుతున్నారంట ఈ కొబ్బరి బొండాన్ని. ఎందుకంటే రాజుగారికి కానీ రాజుగారి కూతురికి కానీ మట్టి మురికి ఏం అంటకూడదు. మినరల్ వాటర్తో కడుగుతూ ఉంటుంటే ఈ చేతిలో ఉన్న కొబ్బరి బొండం అందంట బురదలో పడిపోయింది ఇంతకుముందు. దాంతో అంటుందంట, చూడే నీ బతుకు, బురదపాలు, బురదైపోయావు నువ్వు, నాకు చూసావా ఎంత రాజభోగమో, మినరల్ వాటర్తో నన్ను కడుగుతున్నారు చూసావా, అది మన లెవెల్ అని స్టైల్ కొట్టిందంట ఈ బొండం. సరే రాజుగారి దగ్గర ఇంటికి తీసుకెళ్లారు, కళ్యాణం కదా, పెళ్ళి కాబట్టి ఇంక మరి దానికి వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా దానికి బొట్లు, పసుపులు, డెకరేషన్లు అన్నీ చేశారు. మళ్ళీ దానికి అదొక మంగళసూత్రాన్ని కూడా దానికి పెట్టారు. దాని చుట్టూ అందరి దగ్గరికి వెళ్తుంటే అందరూ కూడా దాన్ని ఇలా 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 పెద్దోళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తుంటుంటే, మళ్ళా చూసావా నా లెవెలు, పెద్ద వాళ్ళందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు, పెద్దోళ్ళందరూ నన్ను తాకడానికి తహతహలాడుతున్నారు, అది మన రేంజు అందంట. అయితే తర్వాత దాని మీద అది అలా వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నా ఆ పెళ్ళి మండపంలో ఆ మంగళ వాయిద్యాలు ఉంటాయి కదా,
పిప్పిప్పి డుమ్ డుమ్ డు అవన్నీ కూడా మ్యూజిక్లు కొడుతూ ఉంటుంటే మళ్ళా అది దూరం నుండి చూస్తూ అంటుందంటే, ఏ బురద, నీ బతుకు అంతేనే, నువ్వు బురదలోనే అలాగుండు. మనం చూసావా, మినరల్ వాటర్తో స్నానం, మనకి ఫుల్గా డెకరేషన్లు చేశారు, మన దగ్గర అందరూ తాకాలని మనల్ని తహతహలాడుతున్నారు. అది నా రేంజు. నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడ చూసావా, మంగళ వాయిద్యాలతో నాకు స్వాగతం పలుకుతున్నారు. మనం అంటే ఏమనుకున్నావు, నీ బతుకు అంతేనే అంటే, అక్కడున్న బురదలో ఉన్న కొబ్బరి బొండం ఇప్పుడు మాట్లాడిందంట, నా బతుకింతే, నీ బతుకు ఎప్పుడు ఇలాగే ఉండిపోతావా? ఈ రాత్రి వరకే నీ బతుకలా, ఈ కళ్యాణం అయిపోగానే ఎవడో నీ తలకాయ నరుకుతాడు, నీ లోపల ఉన్న నీటిని తాగేస్తాడు, నిన్ను 2 ముక్కలుగా నరికి అలా పారేస్తాడు. అక్కడతో నీ చాప్టర్ క్లోజ్. నీ వైభవం, నీ స్టైలు, నీ షైరు పాడుతాం కదా, క్రైస్తవ మిత్రమా ప్రీతితో వినునా మాట. నీ స్టైలు ఎంతసేపు, నీ షైరు ఎంతసేపు, నీ సొగసు ఎంతసేపు. బురదలో పడిందే, బురదలో పడిన ఆ బోండం, దీన్ని ఆల్రెడీ కొట్టేశారు, కత్తితో నరికేశారు, ఎండగట్టేశారు, ఎక్కడో పారేశారు దీన్ని. ఆ పెళ్ళితో దీని పని అయిపోయింది. కానీ ఈ బురదలో ఆ బోండం పడి ఒక చెట్టుగా మొలిచింది, ఒక చెట్టుగా ఎదిగింది. కొన్ని సంవత్సరాలకి గెలలు కొబ్బరి బోండాలు ఆ చెట్టు నిండా వచ్చాయి. ఒకప్పుడు ఓడిపోయానని అనుకుంది, ఒకప్పుడు ఓటమి అనే బురదలో పడిపోయింది. కానీ బురదలో పడినా దేవుడు దానిని మహా గొప్ప కొబ్బరి చెట్టులాగా మార్చాడు. ఒక్క కొబ్బరి బొండం బురదలో పడిపోతే కొన్ని వందల వేల కొబ్బరి బొండాలకు జన్మనిచ్చే చెట్టులాగా దేవుడు దాన్ని దీయించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పెళ్ళికని వెళ్ళిన కొబ్బరి బొండం దాని యొక్క హంగు ఆర్భాటం, దాని యొక్క హడావిడి అంతా ఎంతసేపు అండి? కొద్ది గంటలు మాత్రమే. నీ మీద మినరల్ వాటర్ పోయడం, నీకు డెకరేషన్ చేయడం, ఇవన్నీ ప్రియులారా మన జీవితంలో విజయానికి మెట్లు పొందాలంటే కొన్నిసార్లు ఓటమి అంచుల వరకు మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈ కొబ్బరి బొండం లాగా బురదలో పడిపోవలసిన సందర్భాలు వస్తాయి. కానీ మనం ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో, బురదలో నుండి కూడా పూలదండలు బయలుదేరినట్లు చేసే దేవుడు మన దేవుడు. జీవితం బురద పాలైపోయింది, ఇక ఓటమిలోనే ఉంటాననుకోకు. నిన్ను ఓటమిలో నువ్వు ఓడిపోతే దేవుడు ఊరుకోడు. ఓటమి అంచుల్లో ఉన్నా కూడా దేవుడు నిన్ను గెలిపించే సమర్థుడు. కాబట్టి యావే నిస్సి, దేవుడే మా విజయ ధ్వజం. ఈ రెఫీదీము అనే చోట అమలేకీయులతో జరిగినటువంటి యుద్ధంలో ఇజ్రాయేలు ప్రజలు గెలవగలిగారు. మన యాత్రలో ఏ యుద్ధమైనా, అది ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఏ యుద్ధమైనా, ప్రియులారా నమ్మండి, దేవుడు యావే నిస్సి, ఆయన మన ధ్వజంగా ఉంటే ఓటమి అంచుల్లో నుండైనా మనల్ని గెలిపించే దేవుడు ఆయన. అందుకు విజయానికి కావలసిన మెట్లు విశ్వాసం ఉండాలి. నెంబర్ 2, ప్రార్థనా శక్తి ఉండాలి. నెంబర్ 3, ఇతరులను సహాయం చేసి ఆదుకునే గుణం ఉండాలి, అహరోను హోరులాగా. నెంబర్ 4, వీరోచితం, ధైర్యం ఉండాలి. ఇక నెంబర్ 5, విధేయత ఉండాలి. మోషే చెప్పినట్లుగానే యెహోషువ వెళ్ళి విధేయత చూపించి యుద్ధం చేశాడు. ఈ 5 మెట్లు గనక మనకుంటే ఈ యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో ఎదురైన ప్రతి సవాల్ను, ప్రతి సమస్యను, ప్రతి సంఘర్షణను, ప్రతి యుద్ధంలో మనం గెలిచే కృప దేవుడే మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడైన దేవా, రెఫీదీము అనుభవాల గురించి మేము ఇంతవరకు ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇజ్రాయేలు ప్రజలకు ఎదురైనటువంటి తొలి యుద్ధం అమాలేకీయులతో జరిగిన యుద్ధం. ఈ రెఫీదీము వద్ద వారు గెలవడానికి ప్రధాన కారణాల గురించి ఈరోజు మేము ధ్యానించాము. యావే నిస్సిగా, విజయ ధ్వజంగా ఓటమి అంచుల్లో ఉన్నటువంటి నీ బిడ్డలైన ఇజ్రాయేలీలను ఎలా గెలిపించావో ఆ తీరేంటో మేము విన్నాము, నేర్చుకున్నాము. ప్రభు, నిరీక్షణ యాత్రికులమైన మేము చేసే ఈ జూబిలీ యాత్రలో మా చివరి మజిలీ అయిన దైవరాజ్యాన్ని, పరలోకపు కణాలను మేము చేరుకునేటంత వరకు
ఎన్నో యుద్ధాలు మేము చేయాల్సి వస్తుంది సైతాను శక్తులతో. దేవా, మా ప్రతి యుద్ధములో మాకు తోడుగా ఉండండి. విశ్వాసం అనే ఆయుధాన్ని, ప్రార్థనాశక్తి అనే ఆయుధాన్ని మాకు దయచేయండి. మా పక్కనే నిలబడుతూ మమ్ము గెలిపించండి ప్రభువా. మంచి ఆలోచన శక్తిని మాకు దయచేయండి. ఈ లోకంలో ఉన్న ఏ వేటగాని ఊరులకు మేము చిక్కుకొననివ్వకుండా, ఈ లోకంలో ఉన్న ఏ ఆకర్షణకు మేము లొంగిపోకుండా మాకు తోడుగా ఉండండి. మేము యాత్రికులముగా ఒకరినొకరము పరస్పరము సహకరించుకునే వాళ్ళముగా మాకు శక్తిని దయచేయండి. మోషేకు అహరోను హోరు ఎలాగైతే సహకరించారో మేము కూడా ఒకరినొకరము సహకరించుకునే అనుగ్రహము దయచేయండి. దేవా, యాత్రలో అలసిపోయినా పొద్దు కృంగుదాకా చేతులు పైకే ఎత్తి ఉంచిన మోషేలో ఉన్న ధైర్యాన్ని, వీరోచితాన్ని మాకు దయచేయండి. ఈరోజు ఎంతోమంది చేతులు, యాత్రికులమైన మా చేతులు దిగిపోయాయి. మేము దించేశాం ప్రభువా. పూర్వము నిన్ను ప్రేమించిన రీతిలో, నిన్ను ప్రార్థించిన రీతిలో మేము ప్రేమించలేకపోతున్నాం. మమ్ము క్షమించు. మరలా మా చేతులకు శక్తిని దయచేయు. నీ ముందు చేతులెత్తి ప్రార్థించే అనుగ్రహం మాకు దయచేయు. అన్నిటికీ మించి నీ ఆజ్ఞలకు, నీ వాక్కునకు విధేయత చూపించే కృపను మాకు దయచేయమని, మా ప్రతి యుద్ధంలో, మా ప్రతి పోరాటంలో మాతోనే ఉంటూ నిస్సీగా మమ్ము గెలిపించమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.